ఇంకా ఊరికాంచి అయితే వచ్చేసాము. ఇంకా వస్తూ వస్తే చికెన్ తీసుకొచ్చాను. ఇంకా అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసి ఇంకా అదే చికెన్ కర్రీ కూడా వండేసాను. ఇంకా వస్తూ అయితే చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా చికెన్ కర్రీ వండేసి ఇంకా అలానే ఏం చేయలేము. ఇంకా ఒక ఈ చదివాన కొట్టని అని చెప్పేసి ఇంకా వైట్ రైస్ వండేసాను. ఇంకెప్పుడు అన్నయ్య ఫోన్ చేసి ఇప్పుడు వచ్చేసింది అని చెప్పి ఇంకా అన్నయ్య కూడా ఇప్పుడేనంట హాస్పిటల్ బుడ్డని చూపించుకుని తీసుకుని వెళ్ళారంట. అంటే చల్లటి వాతావరణం కదండి, చలిగలు కదా, అందుకని చెప్పేసి చల్లటి ఇంకా అందుకని చెప్పేసి అందుకని మా అన్నయ్య ఫోన్ చేస్తే బాగానే ఉందమ్మా, ఏ లేదు చల్లటి వాతావరణం కదా అందుకని చెప్పేసి. సరే అండి, ఇంక ఊరి నుంచి అయితే వచ్చేసాము. ఇప్పుడే వచ్చేసింది. ఇంతకుముందే ఒక అరగంట అవుతుంది. ఇంట్లో అన్ని శుభ్రంగా చేసుకొని శుభ్రంగా అన్ని రోజు అయితే ఇంకా అన్నం కూర అయితే ఇంకా పొద్దున్న ఇప్పుడు ఇంతటి అన్నం కూడా తినలేదండి. ఎందుకంటే ఇంకా అక్కడ టిఫిన్ చేశాను, పొద్దున్నే 11 టిఫిన్ చేసిన ఇంకా ఆగాలనిపించలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంక వస్తానే బోయపాలెం దారిలో ఇంక వస్తానే ఇంకా కేజీ అయితే మహం తెచ్చుకున్నాను, పొడి మాసం అయితే. ఇంకా అందుకని చెప్పి ఆస్తా హాయ్ చెప్పు. ఎందుకని భయం పడుతుందా? ఎందుకు? సరే అండి, ఇంకా అదే చూసేది కదా. ఇంకా ఇదిగో ఈరోజు అయితే కర్రీ వండేసింది. ఇంకా తిందామని చెప్పి ఇంకా చూడబోతున్నాను. ఇంకా ఇది రోజు అయితే కర్రీ వండేసింది. టేస్ట్ చూసేద్దాము ఏ విధంగా ఉండేది అనేది. ఇంకా వెళ్ళిన పని అయిపోయిందండి. ఇంకా అదే విధంగా అయితే ఇంకా రాజీకి అయితే ఇంకా నీళ్ళు రజా ఏమంటారు పుట్టి స్నానం అనేది. సరే అండి, ఇంకా రాజీకి అయితే పుట్టి స్నానం కోసం చెప్పి వెళ్ళాను. ఇంకా చెప్పింది కదా, ఇంకా మీరు చెప్తే ఇంకెవరు లేరన్నా, ఇంకా అందరం మనమే కదని చెప్పండి ఇంకా చెప్పి ఇంకా బయలుదేరి వెళ్ళాను. నేను రాత్రి పోయేటప్పుడు పొద్దుపోయిందండి. ఇంకా అక్కడే ఇంకా ఊర్లోనే ఎన్టీఆర్ వర్ధంతి అని చెప్పి ఇంకా భోజనాలు అయితే ఫుల్ పెట్టారండి. ఇంకా నేను ఇక్కడ నుంచి పోయేటప్పుడు నా ఒళ్ళంతా ఓనం అయిపోయింది. ఇంకా నేను అక్కడ పోయిన తర్వాత ఇంక నిద్రపోవడం సరిపోయింది. రోజు వచ్చి ఎన్నిసార్లు లేకపోయినా కానీ నేను లేవలేదు. ఇంకా అప్పటికి అన్నం ప్లేట్లో కూడా తీసుకొచ్చినా కానీ నేను తినలేకపోయాను. ఇంకా తినకుండా ఏం లేకుండా ఇంకా రాత్రి పొంగేటప్పటికి తెల్లబడికి నాకు ఆగలేసింది. ఇంక టిఫిన్ చేసాను కదా, ఇంక వస్తాను ఇక చెప్పాల్సి మా నాన్న కోసం. సరే అండి, ఇంక ఈ టేస్ట్ అయితే చూసేద్దాం అదే. టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ మీద అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ మీద పెద్ద బాగుందండి. ఎవరో వాళ్ళు ఉంటారు కదా నూరుకోళ్ళు నూకల్లో బియ్యం రాళ్ళు ఉన్నట్టు. ఇంకా అందుకని చెప్పి కొంతమంది బ్యాక్గ్రౌండ్ పెడుతున్నారు. అరే గిరి కూడా అంటున్నారు. మీరు బాగా అరే గిరి అంటే ఇప్పుడు నేను అంత మర్యాద మాట్లాడుతున్నాను, మీరు అంత మర్యాద మాట్లాడితే ఇప్పుడు మా నోటి మాట్లాడండి ఒక్కటేగా మా పిలుపు ఒక్కటేగా మనకి. ఇంకా అదేవిధంగా అరే గిరి అని అది పూరే అని మాట్లాడుతున్నారు కదా. మేము మీరు మాట్లాడుకుంటూ ఉపయోగం చెప్పండి. అట్లా మాట్లాడుకుంటే ఏదన్నా అది కాదు ఇదన్నా అట్లా అట్లా కాదు ఏదన్నా మీరు చెట్టు సంచారం చెప్పి నేను చేసి ఉన్నా కానీ మీరు అట్లా మాట్లాడకూడదండి. ఎందుకంటే మర్యాద అనేది మనకు అందుకని చెప్పండి. సరే ఎందుకండి ఎవరు పాపం వాళ్ళు పోతారు. నేనైతే నాకు తగ్గట్టు నేను వీడియో ఇప్పుడు చేయట్లేదు. నేను కానీ ఎక్కువ తక్కువగా నాకు పొలం కానీ కాబట్టి ఇప్పుడైతే ఇంకా నేను చెప్తాను. ఇంకా వీడియోలు బాగా చూపిస్తాను వీడియోస్. సరే అండి, ఇంక ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకున్నాను. ఇంకెక్కడ పనులు అక్కడ ఉంటే మొత్తం అయితే చేసేసుకున్నాను. పిల్లలకైతే అన్నం కూడా పెట్టేసానండి. చెప్పే కదా ఇంతలో చికెన్ కర్రీ అలానే వైట్ రైస్ అయితే వండేసుకున్నాం కదా, అదైతే పిల్లలకైతే పెట్టేసాను. ఇంకా సెల్ ఎడిటింగ్ చేస్తూ ఉండగా ఇంకా బ్యాడ్ కామెంట్స్ అనేవి నాకు పడతా ఉన్నాయండి. ఏమంటారంటే ఏమంటున్నారు, ఏం పేరు అసలుకి అతని పేరు రామ్మోహన్ అంట. అసలు వాడు మా మీద ఎందుకు ఇంత టార్గెట్ చేసాడో నాకైతే అర్థం కావట్లేదు. అసలు వాడిని నేను చూడమని కూడా చెప్పట్లేదు, కానీ నా వీడియో చూడు అని కూడా అట్లా వాడు అన్న మాట నాకు ఎందుకు వచ్చిందంటే, మా ఆయన అసలు ఎంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడంటే అసలు ఆ కామెంట్కి ఎంత రెస్పెక్ట్ లేకుండా ఉంటున్నాడండి. ఇంకా అసలు అలా పెడుతుంటే అసలు బుద్ధి ఉండి చేస్తా పెడతాడు, మరి బుద్ధి లేకుండా పెడతాడో నాకైతే అర్థం కాదు. అసలు చూడకుండా ఉంటేనే పోయింది కదా. అసలు వాడనేది వీడియో చూడటం అవసరం, చూసి మళ్ళీ కామెంట్ చేసి మమ్మల్ని బాధపరచడం. ఇంక ఇదే విధంగా మా వీడియోలు ఎవరో ఒకరు చూస్తారు మా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఆహా ఇలాగా వీళ్ళైనా ఇలా పెడుతున్నారు అనుకుంటారు కదా. ఒక్కడి గురించి మేము ఎంతమంది బాధపడటం అవసరమా? ఆ రోహన్ మోహన్ అనే వ్యక్తి ఇలా పెట్టడం అయితే చాలా పద్ధతి కాదు.
ఎందుకు అలా పెట్టడం? నేను మర్యాద ఇస్తే నేను మర్యాదగా మాట్లాడేదాన్ని. చాలామంది మర్యాదగా మాట్లాడతారండి. ఎంత మంచి కామెంట్లు వస్తున్నాయంటే చాలా చాలా మంచి మంచి కామెంట్లు వస్తున్నాయి. రోజా ఇలానే చేయండి, ఇంక ఇలానే చేయండి రోజా, చాలా బాగుంది రోజా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ పిల్లలు చాలా బాగుంటారని ఎంతోమంది కామెంట్ చేస్తారండి. వాళ్ళ కామెంట్‌కి నేనైతే చాలా సంతోషపడతాను. ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని నాకు ఆసక్తి వచ్చేది, సంతోషం వచ్చేది. మీరు ఈ విధంగా వీడియోలు పెడుతుంటే ఏం వీడియోలు తీయబుద్ధి అయిద్దండి. ఇంక ఒరేయ్ ఏంది నేనంట ఎదవ. ఆహా! మా ఆయన ఎదవ అంట. ఏది చెప్పరాదు మొత్తం? అదే ఎవరు ఎదవ సీన్‌గా. హ్మ్. అసలకి ఇంకా ఎందుకులే మాట్లాడకూడదు. వాడు ఎవరో మాట్లాడని చెప్పి నేను మాట్లాడుతుంటే అలా పెడితే వదిలేయకూడదు. ఎలాగుండిద్ది? అడుక్కునే వాళ్ళని ఎవడోడు వాడు అడుక్కున్నవాడేమో. మమ్మల్ని అంత ఇది పడుకుంది అసలకి. ఛీ! అలా పెడితే ఎంత పద్ధతి లేకుండా ఉండిద్ది. మేమెంత పద్ధతిగా వీడియోలు తీసుకుంటాం. మా అంతట మేము తీసుకొని మిమ్మల్ని ఏదో మా వంతు మాకున్న దాంట్లో మాకున్నది మేము చేసుకొని మీకు చూపిస్తున్నాం గానీ, ఇలా మాట్లాడి ఇలా చేస్తే అది మీకు అసలు పద్ధతి కాదు, జీవనాధారం మాకు పద్ధతి. ఇదనుకుంటున్నారు అనమాట వాళ్ళు. నేను 10 ఎకరాల పొలం వేసుకున్నాను నేను తెలుసా? 10 ఎకరాల పొలం అంటే అంతా ఇంత కాదు. నా కష్టం మా కష్టం అయితే. ఆడికి కావాల్సిన పెట్టుబడి ఒకళ్ళకి కాక ఒకళ్ళకి నలుగురిని మా పిల్లల్ని, నన్ను, మా పిల్లల ముగ్గురిని మా ఆయన ఎంత జీవనాధారం చేస్తాడు మీకేం తెలుసండి? అలా బ్యాడ్ కామెంట్లు పెడతారు. మా గురించి తెలిస్తే పెట్టాలా, లేకుంటే చూసి వీడియో బాగుంది, లేకుంటే కాదమ్మా అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పాలి కదండి. అయినా అలా పెడితే ఏం పద్ధతిగా ఉండిద్ది? అందరిని అనట్లేదండి. అందులో చాలామంది మంచోళ్ళు ఉంటారు. ఒక్కళ్ళు ఇద్దరు తప్ప, ఒకళ్ళు ఇద్దరైనా ఒక్కళ్ళు అసలకి ఇద్దరు కూడా కాదు. ఎంత విలువ తక్కువగా ఉండిద్దంటే అంత విలువ తక్కువ ఉండిద్దండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి ఆ రామ్మోహన్ అనే వ్యక్తి ఏదో ఒక వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వంకర టింకర మాటలు అవసరమా అతనికి? నేనేం అతనికే వీడియో పెట్టి చూడు అని నేనేం చెప్పట్లేదు కదా. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిద్ది. కోట్లాది మంది జనం చూస్తారు ఈ వీడియోలు. అందుకని చెప్పేసి అతను ఒక్కడే చూసి నేను పెట్టేప్పుడు చూద్దాం మారతాడులే ఎటో కొట్ట ఉండిద్దిలే అని నేనే సైలెంట్గా ఉండి మా ఆయనే సర్దుకుపోతూ ఉంటానండి. ఇంక అయినప్పటికీ కూడా పాపం మా ఆయన అసలు మా ఆయన ఎక్కువ వీడియో తీయడు. నేనే అంతటికి బలవంతం చేసుకొని నేనే తీసుకుంటాను. దాంట్లో కూడా మా ఆయన ఇంట్రెస్ట్ పోనొకొడితే ఇంక నాకెవరండి చెప్పండి? ఇంక అలా మాట్లాడతారు. ఏంది నేను రమ్మనా సిల్క్ స్మితనా ఏంది కామెంట్ పెట్టాడు. ఐశ్వర్య నేను ఐశ్వర్యనా? నీ మొహం నీ కళ్ళు నా ఐశ్వర్య లాగా పడుతుంది. నా పేరు రోజా. ఆ రోజాలో నేను ఉంటాను కానీ ఐశ్వర్యలా నేను ఎందుకు ఉంటాను? అమ్మ ఐశ్వర్యలా ఇప్పుడే నేను పొద్దున మా అన్నయ్య గురించి వీడియో పెడితే అమ్మ ఐశ్వర్య నీ మాటలు నీ సోదాపు, నేను నీకు చెప్పానా నా మాటలు నా సోది నిన్ను చూడమని చెప్పానా? ఎంతమంది జనం చూసి ఎంత మంచి కామెంట్లు చేస్తారు. అసలు వాళ్ళకి ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెట్టాలనిపించిద్దో, మరి మమ్మల్ని బాధ పెట్టాలనిపించిద్దో, లేకుండా అసలు వీడియోలో తీయకుండా ఉంటే పోయిద్ది అనిపించిద్దో. మొన్న అంటే ఈ మధ్య రీసెంట్గా మా అన్నయ్యతో మాట్లాడుతానంట, అరే నానిగా నీకు తేలు గుట్టింది కదరా, తేలు గుట్టింది, జ్వరం కూడా వచ్చింది కదరా, అసలు నీకు వీడియోలు ఎందుకురా అని అన్నాడట. వాడెవడో కానీ మా అన్నయ్య అసలు మామూలుగా నాకు అదే నెంబర్ నాకు ఇస్తే నేను మామూలుగా అనేదాన్ని కాదు. అంత కోపం వచ్చింది రాత్రి మా అన్నయ్య నాతో అంటే, ఎందుకు అలా మాట్లాడతారు, నెంబర్ ఉంది సరే మాట్లాడు. అసలుకి ఆ ఎదవ నేను కాదు. ఆ ఎదవని ఒకసారి నాకు ఫోన్ చేయమను. ఆ ఎదవని ఆ ఎదవ ఏం చేస్తాడో కానీ నాకు తెలియదు కానీ నన్ను ఎదవ అన్నాడు. రమ్మను నాకు ఎదురు కడమను ఎదురు. అత్త ఇప్పుడు ఎంత కోపం ఎందుకు అవుతుందంటే మా బతుకు మేము బతుకుతుంటే మేము మొన్న ఒకసారి ఒక మేడం కూడా ఫోన్ చేసి అమ్మ బ్యాడ్ కామెంట్లు పడుతున్నారు, వాడు మొహానే పెట్టి వీడియో పెట్టేసేయండి ఏం కాదు అన్నది. ఎందుకంటే దేనికి ఆ ధైర్యం కూడా నన్ను మాట్లాడుతున్నాడంటే నాకు అర్థం కాల ముండ. అరే అసలుకి మరి మేము ఇంత మాత్రం అని చేయలేకపోతున్నాను. మిమ్మల్ని కదా నేను అంటే నా ముండని అంటున్నాను. నేను ఇంతవరకు నేను ఈ వీడియోలు కోపాలి. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా, నేను ఒక జీవనాధారం దీని గురించి కాదు. నేను 40 ఏళ్ళు పెట్టి చెల్లి తీసుకుని దేనికి టైం పాస్ తీసుకున్నాను. చెప్పి నేను ఇది తీసుకున్నా అంతేగాని దీనికోసం నేను ఇంటికాడ కూర్చొని మీకోసం వీడియోలు చూపించి నేను ఇంత అవ్వడానికి నాకు పని పడలేదు అనుకుంటున్నారండి. అనకూడదండి. అసలు చాలా మంది మంచోళ్ళు ఉంటారు, ఒక్కళ్ళే తప్ప. ఎంతమంది ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంతమంది ఎంత బాగా మాట్లాడతారు. అసలు శ్రీనన్న కామెడీ అని అది ఇది అని ఎంత బాగా మాట్లాడతారు.
ఆడియో అనకూడదు కానీ ఇంక నాకు కోపం సరేలే ఇంక తీసే ఇంక అనకూడదు నేను మనం మాట్లాడే వాళ్ళకి ఇంక వాళ్ళకి బుద్ధి లేదని మనకి బుద్ధి లేకపోతే ఇంకిద్దరు వేరే వేస్ట్ అండి. ఇంకెందుకని చెప్పేసి మేమే చాలా తగ్గించుకొని ఉంటాము. అరే ఇంకా సీనుగా మనసులో బాధ తట్టుకోలేక ఇలా మాట్లాడటం తప్ప ఏం లేదు. మీ అందరిని బాధపరిచేందుకు మమ్మల్ని క్షమించండి. సరేనండి, ఇంక ఇప్పుడు దాకా అయితే చూసారు కదా. ఇంక ఈ విధంగా అయితే ఇంకెప్పుడు బ్యాడ్ కామెంట్ లేదు పెట్టమాకని మరీ మరీ చూస్తున్నా. రామ్మోహన్ అనే వ్యక్తి అయితే ఇక వీడియో చూడకపోయినా పర్వాలేదు, మా వీడియో సరే చూసినా ఎందుకండి ఇంకా అసలు పేరు ఎత్తుదామంటేనే నాకు చిరాకు అనిపిస్తుంది. ఇంకా మీకు ఒక దండం అండి, మీ రామ్మోహన్ అనే వ్యక్తికి అయితే వీడియో మా యూట్యూబ్లో మా వీడియో మీకుంటే డిలీట్ చేసేసేయండి. మా వీడియో వరకు అయితే ఏం పర్వాలేదు. నువ్వు ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు ఉన్న సబ్స్క్రైబర్లు మొత్తం అనేది ఏం కాదు. ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ నాకు చాలా మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు అండి. అసలు మమ్మల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకొకరి కోసం మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటాం పద్ధతి కదా, అందుకని చెప్పేసి మీ అందరికీ మరీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. సరేనా, ఇంకే ఇప్పుడు మా ఆయన అయితే అలా మాట్లాడమాకండి. మా ఆయనైనా నన్నైనా మా ఫ్యామిలీలో ఎవరైనా కూడా అలా మాట్లాడమాకండి. మొన్నటిదాకా మా అన్నయ్య బాధపడుతూ నేను చూశాను. మా అన్నయ్య వీడియోలో ఎంత చండాలంగా కామెంట్లు చేశారో ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉంటాను. చూసి రిప్లై పెడదాము అనుకుంటే మనం పెట్టకూడదు అన్న రీతిలో ఉండిపోతానండి బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పేసి మరీ చెబుతున్నాను, ఎవరి ఛానల్ అయినా కూడా అలా పెట్టడం పద్ధతి కాదు. అందుకని చెప్పేసి మరీ చెబుతున్నాను, మన సక్సెస్ఫుల్ మొత్తం బాగుండాలా, వాళ్ళు బాగుండాలి, మేము బాగుండాలి. మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి, మీరు బాగుండాలి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇంకోటి కూడా నేను విన్నాను, ఇంకొక మాట ఏంది, డబ్బులు వస్తున్నప్పుడు మేము ఏదంటే అది పడాలా. సరేలే ఏం మాట్లాడుతున్నారు, ఏదనుకున్నా కదండి, మీరేం మాట్లాడుతున్నారు పైపెచ్చు. ఇంకా యువతలనేమో ఇది చేస్తారు అంటే మిమ్మల్ని కాదండి, మీరు తప్పుగా అనుకోబాకండి. మిమ్మల్ని అయితే అనట్లేదు, ప్రతి ఒక్కరిని అయితే అనట్లేదు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను నేనైతే. మీరైతే ఏం అనుకోబాకండి. మమ్మల్ని అంటున్నాడు ఏంటి చిన్నట్టు అంటున్నాడు అని కూడా మిమ్మల్ని కాదు, కానీ అన్నందుకు కూడా వాళ్ళని కూడా క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే అంత మనసత్వం ఉన్నది. నేను గబక్కన మాట అనిపించుకోను. ఇంకా దాన్ని బట్టి రామ్మోహన్ అన్నయ్యను కూడా నేను తప్పు అన్నది ఇప్పటికైనా కాదు ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళు అనకూడదు, ఒక చేత మాట అనిపించుకోకూడదు. నీకు నచ్చలేదు అనుకో తీసి పక్కన డిలీట్ చేసేయండి ఈ వీడియోని. అంతవరకే కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అరే గిరే అని తురే కానీ అదవని ఇవన్నీ అసలుకే అడుగుతున్నవైనా కానీ ఎవరినైనా కానీ చండాలని మాట్లాడకూడదండి. ఇప్పుడు నీకు ఇంట్లో ఇప్పుడు నేను కొత్త, నువ్వు కొత్త, నేను ఏదో నాకు నచ్చినట్టు నేను వీడియో చేస్తున్నాను. నీకు నచ్చలేదు కదా తీసి పక్కన డిలీట్ చేసేయి. అంతేగాని లేదు తమ్ముడు నీకు ఇదిగో ఈ వీడియో నీకు ఇది కాదని చెప్పి ఇంకో వీడియో చెప్పని ఏదో దాన్ని దగ్గర సలహా పెట్టి దాన్ని బట్టి చేయగలదు. అంతేగాని అథవా ఎన్ని ఎందుకన్నా చెప్పు. నువ్వు నాకైతే తెలియదు కానీ నువ్వు మీదే ఊరు మాదే ఊరు మీకు ఎవరో తెలియదు. మీరేందో మేమేందో అనేది మేము వీడియోలు పెడుతుంటే మీరు చూస్తున్నారు తప్ప మీరందరూ ఎలా ఉంటారు అనేది మేము చూడట్లేదు కదా. అందుకని చెప్పేసి మరి చూడండి, ఇంకేదైనా మా మనసులో బాధ ఉండబట్టి మీ ముందైతే వీడియో తీసి ఇలా బ్యాడ్ కామెంట్ల గురించి మరి నేను చూస్తున్నానండి ప్రతి ఒక్క వీడియోలో ఆ వ్యక్తినండి ఇంకా ఇలా బ్యాడ్ కామెంట్ పెట్టేది. అందుకని చెప్పేసి ఇంకా ఆ వ్యక్తి కోసం ఇప్పుడు నేనైతే వీడియో తీశాను. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే ఇంకా అదే వీడియో నాకు కామెంట్ వచ్చిందండి. అందుకని చెప్పి బాధ అనిపించి ఇంకా వీడియో తీయడం కారణం అండి. ఇంకా నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా అమ్మ నిన్నటి రోజున అయితే చెప్పా కదా, వదిన కాడికి వెళ్ళి ఇంకా పిల్లలకి పురుషున్నాను అవన్నీ చేద్దామని పెందలాడి వెళ్దాం అనుకున్నా కానీ చెలో పనులు ఉండబట్టి ఇంక పెందలాడి వెళ్ళటం కుదరలేదు. మా చెల్లెలు కూడా వచ్చిందండి. ఇంకా అన్ని మంచి మంచి వీడియోలు మా అన్నయ్య ఛానల్ ఒక్కొక్కటి పెడతానే ఉన్నాడు, చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. మీరేం కనపడేదంటే మేమే కనపడేది ఎక్కువ. ఎందుకంటే నాకు ఇంకెవ్వరు కనపడరు, ఎవరు రారు వీడియోలోకి. ఎందుకంటే మేము బతలాడాల్సిన అవసరం లేదు. నేను బతలాడి రాండి అన్నమ్మ నేను బతలాడాల్సిన అవసరం లేదు. నాకు పిల్లలు మేము కనపడేది. ఈసారి అదేనండి ఒక వీడియో తీస్తామండి మా ఫ్యామిలీ పర్సనల్ వీడియో. సరేనా, ఇంక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడంటే మమ్మల్ని క్షమించండి. సరేనా, ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్ గుడ్ నైట్, బాయ్.